సిలువలో ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు? ఎవరైతే ఆయన్ను కొట్టారో, ఎవరైతే ఆయన్ని తిట్టారో, ఎవరైతే ఆయన్ని అవమానించారో, ఎవరైతే ఆయన చేతులలో కాళ్ళలో మేకులు కొట్టారో వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. మనల్ని ఎవరైనా తిడితే కొడితే మనం ఎలాగో ప్రార్థన చేయలేము, కానీ యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఎందుకని? మనుషుల్ని రక్షించడానికే క్రీస్తు వచ్చాడు, కానీ ఎవరిని శిక్షించడానికి ఆయన రాలేదు. ఒక సందర్భంలో అవిశ్వాసులైన వాళ్ళు చాలామంది యేసుక్రీస్తును ఆయన శిష్యుల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఎదురుస్తూ ఉంటే పేతురు అంటాడు, ప్రభువా, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళందరినీ దహించేటట్లుగా ప్రార్థన చేయమంటావా అని అంటాడు.